భాగ్యం, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం ఏం బాగుండలేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాం అసలు బాగుండలేదు. ఇంతకాలం వాడి దయా దాక్షిణ్యాల మీద బతికం, అది గుర్తుపెట్టుకో. ఇక మీదట ఎవరు దయాదాక్షిణ్యాలు మనకు అవసరం లేదు. కిరాణా షాపు వాడు కట్టిన సరుకులు తిరిగి వాడు లోపల పెట్టుకుంటుంటే చూసి మనసులో తెగ ఆనందపడ్డ మనుషులేగా. ఇదిగో చూడవయ్యా, ఇది నీ సంపాదన. ఇక నుంచి నీ సంపాదనే మేము తిని బతికేది. ఇక ఎవ్వరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం మాకు లేదు. ఆ షాపు వాడు మమ్మల్ని అవమానపరిచి పంపిస్తుంటే ఇక వీళ్ళ బతుకి తిండి తిప్పలు లేవు, పస్తులే గతి, ఆకలితో నకనకలాడుతూ చావాల్సిందేనని చంకలు గుద్దుకొని సంతోషపడి సంబరాలు చేసుకుని ఉండొచ్చు. కానీ దేవుడున్నాడని నిరూపించాడు. అందుకే ఏనాడు బాధ్యతలు తీసుకొని నీకు బాధ్యత గుర్తు చేశాడు. నువ్వు కిరాణా సరుకులన్నీ ఇంటికి తీసుకొచ్చావు. ఏయ్, ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడు మాకు. ఏదో రాత్రి తెల్లవారులు నేనే కష్టపడి ఈ సరుకులు తెచ్చినట్లు సంతోషపడతావే. అసలు ఈ సరుకులకి డబ్బులు ఎవడిచ్చాడో తెలుసా? ఎవరయ్యా ఇచ్చింది? చెప్పవయ్యా, చెప్పు, ఎవరిచ్చారు? ఎవరిచ్చారో చెప్పు. అది అది ఇదిగోండి. నిన్నే అడిగేది, డబ్బులు ఎవరిచ్చారో చెప్పు. అది అక్కడ ఇక్కడ మా ఫ్రెండ్స్ని అడిగి తీసుకొచ్చా. నువ్వేమో నేనే ఎక్కడో సంపాదించి తెచ్చినట్లు ఓహో సంబరపడిపోతున్నావు. నిజంగా నీ స్నేహితుల దగ్గరే కదా డబ్బులు తీసుకొచ్చింది? తేడాలేవి లేవుగా? అయ్యో నిజంగానే. ఒకటి దగ్గర 500, ఒకటి దగ్గర 300 బిచ్చమెత్తి అడుక్కొచ్చినట్టు అడిగి తీసుకొచ్చా. ఎలా అడిగి తీసుకొచ్చినా చేబోదులే కదా. ఏంటమ్మా ఎప్పుడు గొడవలేనా? ఏం లేదురా, వాళ్ళకు కూడా 4 వాళ్ళేవే అని చెబుతున్నా. అది జరిగే పని కాదురే. ఏంట్రా వాసు, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? ఏదో కిరాణా సరుకులు తెచ్చావు కదా అని పిలిచి 4 గొడవలు పెడుతుంటే న్యాయం ధర్మం అంటూ మా అమ్మకి ఇవ్వాలి, మా అయ్యకి ఇవ్వాలి అంటావేంటి? నాన్న అన్నట్టు వాళ్ళిచ్చేయమ్మా. ఏంట్రా ఇచ్చేది నువ్వు కూడాను? ఎప్పుడో తెలుసా, వాళ్ళు ప్లేట్లు పట్టుకొని వచ్చి అమ్మా ధర్మం అయ్యా ధర్మం అని మన ఇంటి ముందుకు వచ్చి బిచ్చం అడిగినప్పుడు. అప్పుడు 4 గంటమ్మా వేసిన వాళ్ళన్నీ వాళ్ళ మొహానేద్దాం. అర్చన, అది కాదు అర్చన, నా మాట విను అర్చన, నేను చెప్పే. చాలే, ఆపండి. ఎవరి దగ్గర భిక్ష అడగాలి? అలా భిక్ష అడగాల్సిన పరిస్థితి మాకు రాలేదు. అలా వస్తే మేం పస్తులతో చస్తాం, కానీ మీ దాకా రాం. ఓహో, రోషం పొడుచుకొస్తుందే. మీ రోషాలు పౌరుషాలు మా దగ్గర చూపించుకో. మీకు సపోర్ట్ చేసే మీ మామగారి దగ్గర చూపించుకో. మావయ్య, ఏంటిదంతా? మేం మిమ్మల్ని ఏమన్నా అడిగామా? ఎందుకు మమ్మల్ని అందరి ముందు అవమానపరుస్తున్నారు? అయ్యో అలాంటిదేమీ లేదమ్మా. అది చూడండి మావయ్య, మేం మా బతుకు గుట్టుగా బతకాలనుకుంటున్నాం. మాకే ఆశలు లేవు. మాకు మా సంతోషమే ముఖ్యం. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి మమ్మల్ని చులకనగా మాట్లాడే అవకాశం ఇవ్వకండి. అర్చన, లోపలికి రా. అమ్మా, మనం వెళ్ళి ఒళ్ళు తిందాం, పదవే. రారా. ఆగమన్నాను కదా, ఎందుకెళ్ళావు? వాళ్ళు ఎలా మాట్లాడారో విన్నావు కదా. వాళ్ళు అలాగే మాట్లాడతారు, అందుకని అంత కోపం తెచ్చుకోవాలా? నేనేం కోపంతో వెళ్ళలేదు, ఆత్మాభిమానం దెబ్బతిని వెళ్ళాను. నేను చేతనైనంత వరకు నీకు వండి పెడుతున్నాను. నువ్వు కూడా ఇది కావాలి, అది కావాలి, ఇది బాగుంది, అది బాగోలేదు అని అనట్లేదు. నేనేది వండి పెడితే నువ్వు అదే తింటున్నావు. మనం వేరు కాపురం పెట్టాక నీకు రకరకాలుగా వండి పెట్టాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని నాకు ఆశగా ఉంది. కానీ నేను చేయట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసుకోలేక బాధపడతారని. కానీ ఈరోజు ఏదో వడ పాయసం వండి ఏదో పెద్ద పిండి వంట వండినట్టు, మనం చేసుకోలేని వాళ్ళమైనట్టు మాట్లాడుతున్నారు. అందుకే
కోపం ఆపుకోలేక నేను వెళ్ళి మాట్లాడాను. సర్లే, ఇంకా విషయం వదిలే. ఇగో నువ్వు కూడా భోంచేయి. నేను పెట్టుకుంటానులేండి. తినండి. ఏంటయ్యా డ్రైవింగ్ రాదా? కొత్తగా నేర్చుకుంటున్నావా? హలో, అక్కడేం చూస్తున్నావు? నాతో మాట్లాడు. ఆయన మా అన్నయ్య. మీ అన్నయ్య? అవును. రాణి, ఏంటమ్మా ఇది? అదేం లేదన్నయ్య, ఎగ్జామ్కి టైం అయింది అందుకని. నేను నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. రాణి, నేను జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానమ్మా, కానీ ఎప్పుడు బాధపడలేదు. నేను ఇలా ఇంకో అబ్బాయితో చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో అన్నయ్య, అది కాదు. మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఇంట్లో అందరికన్నా నువ్వే మంచిదని అనుకున్నాను. నీ మంచి చెడ్డ చూడ్డానికి నేను ఇంకా ఉన్నాననే అనుకున్నాను, అన్నయ్య, కానీ నన్ను పక్కన పెట్టేసి నీకు నువ్వుగా నిర్ణయం తీసుకునేంత పెద్దదాని వైపోయావమ్మా. నీకింకా నా అవసరం లేదా? అన్నయ్య, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, పొరపాటు పడుతున్నావు. వద్దమ్మా, వాసుగాళ్లాగా స్టోరీలు చెప్పడానికి ట్రై చేయకు. ఎందుకంటే నేనిప్పుడు నమ్మే స్థితిలో లేను. బాగా దెబ్బ తగిలింది. ఇంకా నమ్మించాలని ప్రయత్నం చేయకు. ఏమ్మా రాణి, నేను ఇంట్లో వేరేగా ఉంటున్నాను కాబట్టి ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు, నీ అన్నయ్య నీకింక పెళ్లి చేయలేడని నువ్వే చూసేసుకున్నావా? లేకపోతే నాకేం సమాధానం చెప్పక్కర్లేదు కాబట్టి అంత ధైర్యం వచ్చేసిందా నీకు? హలో సార్, ఒక్క నిమిషం. చూడు, ఇది నాకు నా చెల్లికి సంబంధించిన విషయం. దయచేసి మధ్యలో రావద్దు. ఇది మీకు సంబంధించిన విషయమే కాదు, నాకు సంబంధం ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తే లవర్స్ అయిపోతారా? లవర్స్ అని మీకు మీరు అనేసుకుంటే సరిపోతుందా? 2 నిమిషాల క్రితం ఈమెవరో నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ముందు కారణం ఏంటో సంబంధం ఏంటో తెలుసుకుని మాట్లాడండి, అంతేగాని ఏదేదో ఊహించుకుని మాట్లాడకండి. ఇంతకు ముందు అసలు ఏం జరిగిందో తెలుసా? ఆమె నడుచుకుంటూ వస్తుంటే సడన్గా నా బైక్ డాష్ ఇచ్చింది. లైట్గా దెబ్బలు తగిలాయి. అర్జెంటుగా ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఆటో కోసం చూసాం. అటు ఇటు చూసినా ఏం కనపడలేదు. కనిపించిన ఆటో ఆగేటట్లేదు. అందుకే తప్పనిసరి నా బైక్ మీద రండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాను. దానికి ఎన్నెన్ని మాటలు అంటున్నారండి. అవునన్నయ్య, జరిగిందదే. నేను నీ చెల్లెలన్నయ్య, నన్ను నమ్మన్నయ్య. సార్, మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మీకు మీ చెల్లెడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అలాగే ఆమె మీద మీరు పెట్టుకున్న ప్రేమ, మీరంటే గౌరవం అర్థమవుతుంది. ఆమె మీద అంత ప్రేమ ఉన్న మీరు
ఆమెను అనుమానించచ్చా సార్? అలా అనుమానిస్తే తోడబుట్టిన వాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా ఏముంది సార్? దయచేసి అలా మాట్లాడకండి. వస్తాను సార్, వస్తానండి. మీరేమనుకోకండి. పర్లేదులేండి. సారీ నాన్న, తొందరపడి అనవసరంగా మాట్లాడాను. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటన్నయ్యా? నువ్వు నన్ను అనగలిగే అర్హత ఉన్నవాడివి, నా మంచి చెడ్డలు విచారించే అధికారం ఉన్న అన్నయ్యవి. అయినా నువ్వేం తప్పుగా అనలేదు కదా. నా మీద ప్రేమతో అలా అన్నావు. అమ్మా రాణి, హాయిగా బస్సులో వెళ్ళిపోవచ్చు కదమ్మా. నడిచెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు చెప్పు? అది 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 అంటున్నావు? బస్ పాస్ పోగొట్టుకున్నావా? లేదన్నయ్యా, అసలు బస్ పాస్కి డబ్బులే కట్టలేదు. అమ్మని వాసుని అడిగాను, డబ్బులు లేవు, వెళ్తే నడిచెళ్ళు, లేకపోతే కాలేజ్ మానే అన్నారు. వాళ్ళలా అంటే నన్ను అడగచ్చు కదమ్మా, నేనిచ్చేవాణ్ణి. లేదన్నయ్యా, అది అర్థమైందమ్మా. నన్ను వాళ్ళు పరాయి వాళ్ళ చూస్తున్నారు, నువ్వు కూడా నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావు కదా. కనీసం నువ్వైనా నాతో ప్రేమగా ముందులాగా ఉంటావు అనుకున్నాను. అయ్యో, అదేం లేదన్నయ్యా, నేనసలు అలా అనుకునేదాన్నేనా? అలాంటప్పుడు నన్నెందుకు అడగలేదు? అది కాదన్నయ్యా, ఇప్పటిదాకా ఈ కుటుంబం కోసం కష్టపడ్డావు, పోషించావు, ఎన్నో చేశావు. బాధ్యతలన్నీ నువ్వే భుజాన వేసుకున్నావు. ఇక నుంచైనా మీకోసం నువ్వు బతకాలి, మీ జీవితం సుఖంగా సంతోషంగా సాగాలనుకున్నాను. ఓహో, నా జీవితం కోసం, నా సుఖ సంతోషాల కోసం ఆలోచించేంత పెద్దదాని అయిపోయావా అమ్మా? చూడమ్మా, మన ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేనింకా ఆ ఇంట్లోనే ఎందుకున్నానో తెలుసా? కేవలం నీ కోసం. అవునమ్మా, నీకో మంచి భవిష్యత్తును ఏర్పరిచే వరకు నేను ఆ ఇంట్లోనే ఉంటాను. ఆ విషయం పెద్దనాన్నకు కూడా చెప్పాను. అందుకే నువ్వు నా మాట విను. నీకే ప్రాబ్లం వచ్చినా అన్నయ్య నేనున్నానమ్మా, నన్ను అడగమ్మా. అర్థమైందా? వద్దన్నయ్యా. చూడమ్మా, నేను నీకు నిజంగా అన్నయ్యననే అనుకుంటే, నన్ను నువ్వు మళ్ళీ అన్నయ్య అని పిలవాలనుకుంటే తీసుకో. లేదన్నయ్యా, అది అన్నయ్యగా చెప్తున్నాను, తీసుకో. జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు. అత్తయ్య, మీరు లేవండి, నేను ఉతుకుతాను, లేవండి. వద్దులేమ్మా, నువ్వేం ఉతకొద్దులే కానీ వెళ్ళి విశ్రాంతి తీసుకోపో. అదేంటి అత్తయ్య, కోడల్ని చిన్నదాన్ని, నేను డ్రెస్ తీసుకోవడం ఏంటి? పెద్దవారు అత్తగారు, మీరు బట్టలు ఉతకడం ఏంటి? అది కాదమ్మా, నువ్వు సుకుమారంగా పెరిగిందానివి, ఇలాంటి పనులు నీకు అలవాటుండవు కదా. నువ్వు వెళ్ళమ్మా. లేదత్తయ్య, నేను అలవాటు చేసుకుంటాను, ఇలా ఇవ్వండి. అయ్యో, చెబితే విన్ రేవతి, నువ్వు వెళ్ళమ్మా. సరే అయితే, మీరు ఉతుకుతూ ఉండండి, నేను జాడిస్తాను. చెబితే వినవు కదా, సర్లే కాని. అమ్మా రేవతి, నువ్వు అన్ని విధాలా ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిందానివి, ఇక్కడ ఈ పనులన్నీ నీ కష్టంగా ఉన్నాయి కదా. అదేం లేదత్తయ్య, అయినా అత్తగారింట్లో కోడలు పనిచేస్తే కష్టం అనుకుంటే ఎలా? అత్తగారింట్లో భర్తతో సంతోషంగా ఉండడమే ముఖ్యం. ఆ సంతోషం లేకపోతే బాధ అనుకోవాలి కానీ పనిచేస్తే కష్టం అనుకుంటే ఎలా? నువ్వు భాగ్యవంతులింట్లో పుట్టి పెరిగిందానివైనా ఓ పేదింట్లో సర్దుకుపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆ భగవంతుడు నాకు మంచి కోడల్నిచ్చాడు. ఎంత కలుపుగోలుతానో, ఎంత మంచితనం. డబ్బులున్న ఇంట్లో పుట్టి పెరిగినా నువ్వెంత అణుకుగా ఉన్నావు. గతిలేని కొంపలో పుట్టొచ్చినా కొందరికి ఎక్కడలేని పొగరు, తలబిరుసు, అహంకారం, నీరుగుడు. చచ్చా. అత్తయ్య, మీరెవరి గురించి అంటున్నారు? ఇంకెవర్ని? ఆ అర్జన్నే. నువ్వన్నీ ఉన్న కుటుంబంలో పుట్టావు, పెద్ద చదువులు చదివావు, అయినా ఎంత సాదాసీదాగా తలంచుకుంటున్నావు. అవతల దానికి వంట పని, ఇంటి పని తప్ప అక్షరం ఒక్క తెలియదు కానీ ఎంత నోరు పారేసుకునే గుణమో చూసావుగా. ఎన్ని మాటలంటుందో విన్నావుగా.
నిన్న మొన్నటిదాకా ముగ్గురుతో కాపురం కూడా కాదనుకుంది. ఇవాళ తెగిదైపోతుంది. ఎంత తెలివిగా వాడిని గుప్పిట్లో పెట్టుకుని వేరే కాపురం పెట్టించిందో చూసావుగా రాక్షసి. అలా అనకండి అత్తయ్య, పాపం అక్కయ్య చాలా మంచిది. మంచా గోంగూర, దాని మంచితనం నీకేం తెలుసమ్మా? అది బయట ఒకటి లోపల ఒకటి. అయినా దాని సంగతి నాకు బాగా తెలుసు. కొన్ని రోజులు కలిసి కాపురం వెలగబెట్టాం కదా, ముచ్చుది. నోరు మాట్లాడుతుంటుంది, నొసలు వెక్కిరిస్తుంటాయి. పైకి నంగరాజులా నటిస్తుంది. తను చేయాలనుకుంది చేస్తుంది. అసలు అది వచ్చిన దగ్గర నుంచి వేరేగా వెళ్ళాలని పథకం వేస్తూనే ఉంది. వాడు ఒప్పుకోలేదు, అందుకే కుదరలేదు. చివరికి ఎలాగైతేనే సాధించింది. ఇదిగో అమ్మా, నువ్వు మాత్రం దాన్ని మామూలు ఆడదానికి అంచనా వేయకు. ఆ తల్లెంతో ఈ బిడ్డ అంతే. నాకెందుకో అక్క మంచిదనిపిస్తోంది. ఆ చూడటానికి అలాగే కనిపిస్తుందమ్మా. అరటి పండులో సూది పెట్టి ఏమెరగనట్టు అమ్మా తిను బుజ్జి తిను అని సుతారంగా తినిపించి ప్రాణాలు తీసే రకం అది. మంచిగా మాట్లాడుతూనే మన వెనకాల గోతులు తీసి కామ్గా కూర్చుంటుంది. నీకు ఈ విషయాలేం తెలియలేమ్మా. మంచి వాళ్ళ మధ్య మంచితనంతో పెరిగిందానివి. అసలు అది నీతో మాట్లాడేటప్పుడే దాని జుట్టు పట్టుకుని ఈడ్చి 4 తగిలించి నా కోడలతో నీకేం పని, దానికేం నూరి పోస్తున్నావే అని 4 దులిపి ఆరేసేదాన్ని. నువ్వెక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావోనని ఆగాను. విని విన్నట్టుగా వెళ్ళిపోయాను.